యోగా మిత్రులందరికీ నమస్కారం. దీర్ఘకాలికంగా వేధించే మెడ కండరాలకు సంబంధించి మెడ నొప్పులు, స్పాండిలైటిస్, లేకపోతే ఇంకేదైనా తలతిప్ప లేకపోవడం, వీటన్నిటికీ మనం రోజుకొక 3 నిమిషాల పాటు కేటాయించి దాని నుంచి విముక్తి పొందుదాం. ఈరోజు మెడకు సంబంధించిన ఎక్సర్సైజులు మనం కొన్ని చేద్దాం. మొట్టమొదటిగా నెక్కి సంబంధించి ఊపిరి తీసుకుంటూ పైకి, అంటే ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఒకసారి గాలి వదులుతూ ఒకసారి సైడ్కి చూడండి. గాలి తీసుకుంటూ పైకి. నాతో పాటు మీరు చేయండి. పైకి వెళ్తున్నప్పుడు తల పైకి ఎత్తినప్పుడు గాలి తీసుకుంటారు, కిందకు వెళ్తున్నప్పుడు గాలి వదులుతారు. అలాగే ఇప్పుడు మనం లెఫ్ట్ అండ్ రైట్ అంటే మనం గాలి తీసుకుంటూ సైడ్, గాలి వదులుతూ సెంటర్, గాలి తీసుకుంటూ గాలి వదులుతూ. అలాగే ఇంకొక 6 సార్లు చేద్దాం. గాలి తీసుకుంటూ వదులుతూ, గాలి తీసుకుంటూ సైడ్కి, గాలి వదులుతూ సెంటర్. ఇలా మీకు రోజు మొత్తం మీద ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చేయొచ్చు, మీ నొప్పి బట్టి, మీ అవకాశం బట్టి. నెక్స్ట్ అదే సమయంలో మీరు తలని పూర్తిగా ఓ పక్కకి వాలుస్తారు. అంతే. నేను ఇలా చూడండి. అలాగే సెంటర్, ఒకసారి చూడండి. వెన్నుపూస భుజం మీద ఆంచినట్టు మనం అలాగా వేలాడేసి వదిలేయడం. కొంతసేపు మనం చేద్దాం. భుజాన్ని ఏమి ఎత్తొద్దు, దించొద్దు, ఏమీ చేయొద్దు. ఒక మెడ భాగమే మనకి దవ్వాలి. అబ్జర్వ్ ద కాంట్రాక్షన్ అండ్ రిఫ్రాక్షన్. మీరు ఒక సైడ్ మెడ సాగడాన్ని, ఇంకో సైడ్ మెడ ప్రెజర్ నొక్కుకోవడాన్ని గమనించండి. Come to the center, other side. తల భుజం మీద వాలినట్టుగా భావించండి. అంత ఇదిగా మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కమ్ టు ద సెంటర్. ఇప్పుడు హాఫ్ నెక్ రొటేషన్ చేద్దామండి. పూర్తిగా నెక్ రొటేషన్ చేసే ముందు ఈవెన్ సర్వైవల్ స్పాండిలైటిస్ ఉన్నవారు కూడా కొన్ని ఆసనాలు ఎంతో కొంత మెడ సంబంధించి చేయొచ్చు. చేయడం ద్వారా మీకు అవి కొంత ఉపశాంతి లభిస్తుంది. చూడండి, ఇప్పుడు హాఫ్ నెక్ రొటేషన్లో ముందుకెళ్ళగా ఉంచుతాం. చూడండి,
మళ్ళీ అలా ఉంచాక పూర్తిగా మెడ కాల్చినట్టే మీరు భావించండి. ఎంతో తగిన తలపైన మీరు బలవంతంగా చేయొద్దు. తల మట్టుకు భుజాలు ఇలాగే ఉండాలి. చూడండి, ఊపిరి తీసుకుంటూ $180 మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి. మళ్ళీ ఒకసారి చూడండి, మనం నాతో పాటు మీరు చేయండి. గాలి తీసుకోండి, వదలండి, తీసుకుంటూ తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి. చూడండి ఇంకొకసారి. ఇక్కడ రిలీజ్ అంటే ఇలాగా మొత్తం. ఇప్పుడు మనం ఫుల్ నెక్ రొటేషన్ చేద్దాం. ఫుల్ నెక్ రొటేషన్లో తల దించుతారు, గాలి తీసుకుంటూ సగం వరకు వెళ్తారు, గాలి వదులుతూ మళ్ళీ గాలి వదులుతూ అదర్ సైడ్ మళ్ళీ గాలి తీసుకుంటూ సెంటర్ రాగానే గాలి వదులుతూ ఇంకొకసారి. ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను. గాలి తీసుకుంటూ సెంటర్ రాగానే గాలి వదులుతూ ఇలా చేసేటప్పుడు భుజాలు ఎత్తడం కానీ చేయడం కానీ ఏమీ చేయకండి. 360 degrees. ఈ ఒక్క నెక్ ఎక్సర్సైజ్ మటుకు మీరు స్లోగా చేయాలి. ఎంత స్లోగా చేస్తే అంత ఈ మెడనరాలు దృఢపడతాయి, అంత ఆరోగ్యంగా మీరు ఉంటారు. ఓకే, ఇంకొకసారి నేను చేస్తున్నాను, నాతో పాటు చేయండి. 3 సార్లు ఒక సైడ్, 3 సార్లు ఒక సైడ్ చేద్దాం. గాలి తీసుకుంటూ అలాగే రివర్స్. ఎప్పుడైనా కూడా సమస్థితికి వచ్చాకే మూమెంట్లోకి మళ్ళీ వెళ్ళాలి. సడన్గా ఒక ఆసనం నుంచి బయటికి రావడం జరగదు. స్లోగా అక్కడ వరకు వచ్చాకే వేరే ఆసనంలోకి మళ్ళీ మీరు వెళ్ళాలి. ఓకే, రివర్స్. ఓకే, మీకు ఏమాత్రం పెయిన్ ఉన్నా లేకపోతే కొంచెం రిలాక్సేషన్ కావాలన్నా జస్ట్ ఇలా చేతులను పెట్టుకొని ఇలా వెనక్కి వాళ్తారు. అలా 2-3 సార్లు చేస్తారు. నేను సైడ్కి తిరిగి చూపెడతాను. ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం 360 degrees 180 degrees లెఫ్ట్ రైట్ తల వేలబెట్టాలి చూసాక ఇప్పుడు ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్. ఎవరికైనా ఇంకా పెయిన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి C1 C2 C3 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందులో బయటపడడానికి మనం ఇప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు మనలాంటి మిత్రులకి చాలామందికి ఇలాంటి వీడియో చేరాలి కనుక వాళ్ళ కోసం ఒక లైక్, ఓ షేర్, బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ కోసం ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ అనేది అత్యవసరం. ఇలాంటి వీడియోలు ఎన్నో మనం చేసుకుందాం. మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. ఆరోగ్యం ఇవ్వడాన్ని మనం లక్ష్యంగా పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనం నెక్ ఎక్సర్సైజ్లో ఫిజియోథెరపీ సంబంధించిన టైప్లో ఎక్సర్సైజ్ చేద్దాం. ఏం లేదు, మీరు 2 చేతులు ఇలా పెట్టుకుంటారు, ముందుకి
తలని వెనక్కి పుష్ చేస్తారు, తలని వెనక్కి పుష్ చేస్తారు, చేతులతో ముందుకి నెట్టుతారు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ స్థితి అయితే అలాగే ఉంటుంది, కానీ లోపల మనకి మెడకండరాల్లో ఆ ప్రెజర్ అన్నది తెలుస్తుంది. స్టార్ట్. అలాగే ఇప్పుడు మనం ముందుకి ప్రెజర్ ఇచ్చాం, ఇప్పుడు తలతో ముందుకు పుష్ చేస్తాం, చేతులతో వెనక్కి నెట్టుతాం. ఇప్పుడు చేద్దాం. ప్రెజర్ అంతా కంఠం దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. రిలీజ్. ఇప్పుడు మీకు ఇక్కడ మీ హ్యాండ్స్ ఒక వర్గం అయితే మీ హెడ్ ఒక వర్గం, ఈ రెండు కూడా ఫైటింగ్. ఈ రెండు ఫైటింగ్లో రెండు ఈక్వల్గా ప్రెజర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందండి, అక్కడే ఉంటుంది. అప్పుడు మనం ఇప్పుడు చేస్తుంది మెడకండరాలు గట్టిపడ్డ. అలాగే ఎడమ వైపు తీసుకున్నారు, చేతితో పుషింగ్, హెడ్ ఇటు. ఓకే. అలాగే ఈ చేతితో నెట్టుతుండాలి, అలాగే తలతో దాన్ని అపోజ్ చేయాలి. రిలీజ్. తర్వాత మీకు ఇంకా ఎవరికైనా కొంచెం ఉంటే కనుక ఇలాగ అనుకొని నెమ్మదిగా, అలాగే ఇది ఇక్కడ సపోర్ట్ మెడకిస్తూ తలని ఓకే. ఇప్పుడు ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నారు కూడా ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందండి నెక్ ఎక్సర్సైజ్లో. ఎప్పుడు కూడా వెన్నుపూస నిటారుగా ఉండి ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ మనకి అనారోగ్య సమస్యలు తగ్గుతాయండి. ఇప్పుడు మకరాసనంలో పెట్టినట్లాగా ఇలా పెట్టుకొని తలని లిఫ్ట్ చేస్తారు, హెడ్ని లిఫ్ట్ చేస్తారు చేతితో. మీరు అదే టైంలో తల కిందకి ప్రెజర్ ఇస్తుంది. ఓకే. ఈ ఆసనాన్ని ప్రతిరోజు ఎక్కువగా నొప్పులు ఉంటే మెడకు సంబంధించి ఉదయం సాయంత్రం చక్కగా చేసుకోండి. మీకు ఏవైతే నొప్పులు ఉన్నాయో ఆ నొప్పుల నుంచి ఉపశమనం పొందండి. ఇట్లు మీ శ్రీహర్ష.